లూకా సువార్త 18వ అధ్యాయము ధ్యానము. 18వ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 43. ఈ 43 వచనాలలో ఉన్నటువంటి వాక్య వివరణ. మొదటి 8 వచనాలు. అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి విధవరాలు యొక్క వరుస విజ్ఞాపన వలన ఆమెకు న్యాయము తీర్చుట. విజ్ఞాపన ప్రార్థనలోని శక్తి అన్యాయస్తులైన న్యాయాధిపతిని సైతం కదిలించింది. 9వ వచనము మొదలుకొని 14వ వచనము వరకు ఉన్న వాక్య భాగం. పరిసయ్యుడు మరియు సుంకరి పబ్లికన్ వీరి ప్రార్థనలోని వ్యత్యాసం, నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తి యొక్క వివరణ. 15వ వచనము మొదలుకొని 17వ వచనము వరకు ప్రభువు చిన్నపిల్లలను ఆశీర్వదించుట, పరలోక రాజ్యము ఇటువంటి వారిది అని చెప్పటం. 18వ వచనం మొదలు 23వ వచనం వరకు ధనవంతుడైన అధికారి నిత్య జీవ వారసుడు అవటానికి ఏం చేయాలని ప్రశ్న అడిగి ప్రభువు నుంచి ఆహ్వానం అందుకోవటం. ప్రభువు ఆహ్వానాన్ని ధనాన్ని ప్రేమించి తిరస్కరించి వెళ్ళిపోవటం. 24 నుంచి 27వ వచనం వరకు ధనవంతులకు ప్రభువు తెలియచేసినటువంటి హెచ్చరికలు. ధనాపేక్ష కలిగినటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. మిక్కిలి ధనవంతులైనటువంటి వారు ధనాన్ని ప్రేమించినప్పుడు వారు దేవుని రాజ్యాన్ని పొందలేరని చెప్పారు. 28 నుండి 30 వచ్చిన వరకు పేతురు అడిగిన ప్రశ్న, మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేం దొరుకుతుంది అంటే ఏం దొరుకుతుందో ప్రభువు చెప్పారు. 31 నుంచి 34 వరకు యేసు తిరిగి తన మరణము పునరుద్ధానాన్ని గురించి తెలియచేయటం. 35 నుంచి 43 వరకు ఒక పుట్టుగుడ్డివాడు ఎరికో మార్గంలో ప్రభువు ద్వారా స్వస్థత పొంది అతడు తన యొక్క అంధత్వము నుండి విడుదల పొందటం. ఇది మనకు 18వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు. ఇందులో మనం వరుసగా ఒక్కొక్క భాగాన్ని మనం చూస్తున్నప్పుడు మొదటి 8 వచనాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనా విజయం యొక్క విశేషత మనం చూద్దాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచు ఉండాలని అనటానికి ఆయన వారితో ఈ ఉపమానాన్ని చెప్పాడు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచు ఉండాలి. ప్రార్థన గొప్ప వరం, దేవుడు విశ్వాసులకిచ్చిన మహాభాగ్యం. ఈ ప్రార్థనను ఏ విధంగా చేయాలి అనేది బైబిల్ అంతా కూడా వివిధ రకాల ప్రార్థనల చేత చెప్పబడ్డాయి. అయితే విసుగక నిత్యము ప్రార్థించాలి. ప్రార్థనకు జవాబు రాలేదని ఆ ప్రార్థన అంశాన్ని అక్కడ వదిలిపెట్టేయటం సర్వసాధారణంగా మనం చూస్తాం. 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య ఈ మాట చెప్పాడు. అంటే మానవుని యొక్క సైకాలజీ ఏమిటంటే రెస్పాన్స్ లేనప్పుడు వెళ్ళిపోతారు, ఇక ఆ విశేషాన్ని వదిలేస్తారు. కానీ ప్రభువు అయితే ఏం చెబుతున్నాడంటే దానికి ఎగ్జాంపుల్ ఒక పారబుల్ చెప్పాడు, ఒక ఉపమానం చెప్పాడు. ఏమిటంటే ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. వాడు దేవుడికి భయపడ్డు, మనుషులకు భయపడ్డు. వాడు అదొక టైపు. అంటే జస్టిస్ చెప్పటం విషయంలో తన ఆలస్యం తాను చేస్తుంటాడు. తీర్పు ఆలస్యం అయితే ఎవరికైనా బాధే కదా. సివిల్ మ్యాటర్స్లో అంటే ఆస్తి తగాదాల విషయంలో
న్యాయాధిపతుల యొక్క ఆలస్యం అనేక మంది యొక్క బాధలకు కారణం అనేది ఇవాళ మనకు సమాజంలో తెలుస్తాం. ఒక పట్టణంలో ఈ న్యాయాధిపతి ఉన్నాడు. వీడు మనుషులను లక్ష్య పెట్టడు, దేవునికి భయపడడు. అదే పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆమె తరచుగా వచ్చి తన ప్రతివాదికిని తనకును న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చింది. అతడు కొంతకాలం ఒప్పకపోయెను. కొంతకాలము అన్నప్పుడు టైము చెప్పకపోయినప్పటికీ రిపీటెడ్ ఇంటర్వెల్స్ చాలాసార్లు ఆవిడ వచ్చింది, కానీ అతడు ఒప్పుకోలేదు. అయితే అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీరుస్తాను అని తనలో తాను అనుకున్నాడు. ఆమె పలుమార్లు వచ్చి, అంటే ఆమెకు విసుగు రాలేదు, విడువలేదు. ఆమె న్యాయం కొరకు గోజాడటం మానలేదు. రిపీటెడ్ పిటిషనింగ్ విజ్ఞాపన చేస్తూనే ఉంది, మానక విజ్ఞాపన చేస్తాను. ఆ న్యాయాధిపతిలో ఒక రీథింకింగ్ స్టార్ట్ అయింది. దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఉండే నేను ఈమె విషయంలో నేను ఆలస్యం చేయకూడదు, ఎందుకంటే ఆమె పలుమార్లు వస్తూనే ఉంది, ఇక ఆవిడకి రాకూడదు. ఆమె న్యాయాధిపతిని విసిగించడం కాదు, ఆమె న్యాయాధిపతిని ఆలోచింపజేసింది. తన అశక్తతను తాను గ్రహించేటట్లు, తనకు న్యాయము జరగకపోతే తన పరిస్థితి ఏమిటో ఆ న్యాయాధిపతి తెలుసుకునేటట్లు ఆమె విజ్ఞాపన విధానం ఉంది. అదే అతన్ని తిరిగి ఆలోచింపజేసి నేను ఆమెకు న్యాయం తీర్చేస్తాను అని అనుకున్నాడు. ఇది ప్రభు ఎందుకు చెప్పాడు అనంటే, ప్రార్థన చేసేవారు విసుగకూడదు, ప్రార్థన అంశాన్ని మానకూడదు. ప్రార్థన విషయంలో విసుగకూడదు, ప్రార్థన విషయంలో మానకూడదు, ఆగిపోకూడదు. కంటిన్యూస్గా విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. ఒకసారి దేవునికి చెప్పేశాం అని కూర్చోటం కాదు. రిపీటెడ్లీ ప్రేయింగ్ టు గాడ్ షోస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఎ పిటిషనర్. ఆ పిటిషనర్ యొక్క నిజస్థితి, ఆమె యొక్క వాస్తవ బాధను అది తెలియచేస్తుంది. అందుకే ఆ న్యాయాధిపతి ఒప్పుకున్నాడు కూడా. ప్రభు ఇలా అన్నారు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొని చుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా. ఇక్కడ ఒక పదం ఉంది, తాను ఏర్పరచుకొనిన వారు. ఎవరు? ఇశ్రాయేలీయుల ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉన్నాడు, వారి మొర వైపు ఆయన తిరిగి ఉన్నాడు. వారికి ఆయన వాగ్దానాలు చేస్తున్నాడు. మీరు నా తట్టు తిరిగి పశ్చాత్తాపపడి నన్ను అడిగితే నేను మీ పాపాలను క్షమించి మీ ప్రార్థన ఆలకిస్తాను అని అన్నాడు. సొలొమోను దాన్నే దేవుణ్ణి అడిగాడు. నీ వైపు తిరిగి పాపక్షమాపణ కోరి ప్రార్థించినప్పుడు కనికరించి ఈ జాతిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు. ప్రభువు కూడా అదే చెబుతున్నాడు. తాను ఏర్పరచుకున్నటువంటి వారట దివారాత్రులు మొరపెడుతున్నారు. అప్పుడు న్యాయం తీర్చడం. నిర్గమకాండ 3వ అధ్యాయంలో ప్రభువు చెప్పింది ఇదే. వారి మొర నా చెవులకు వచ్చింది, వారి కన్నీరు నేను చూచాను, అందుకే నేను వారిని విడిపించడానికి దిగి వచ్చేసాను అన్నాడు. దేవుడు మన ప్రార్థనలను ఎన్నడూ అలక్ష్యం చేయడు. కానీ మన ప్రార్థన విషయంలోని పట్టుదల, మనం ప్రార్థించే అంశం పట్ల ఉన్న చిత్తశుద్ధి కొన్ని సందర్భాల్లో పరీక్షకు నిలిచినప్పుడు
దేవుని ఆలస్యం అలక్ష్యం కాదనేది మనం తెలుసుకోవాలి. దేవుడు తప్పక జవాబిస్తాడు. అయితే ఆయన నీలోని స్థిరమైనటువంటి బుద్ధిని, నీవు ప్రదర్శించేటువంటి ఆసక్తిని ఆయన చూచుటకు ఆయన వేచి ఉంటాడు. కనుక దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు, త్వరగా న్యాయం తీరుస్తాడు. వారి విషయంలోనే కదా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు అని మీతో చెబుతున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసాన్ని కనుగొననా. నేను కొందరు మహమ్మదీయ మిత్రులతో నిన్నటి దినం మాట్లాడుతున్నాను, ఈ రికార్డింగ్కి ముందటి దినం. క్రైస్తవ్యం ఎలా ఉంది, మహమ్మదీయం ఎలా ఉంది అనే చర్చ మా మధ్యన చాలాసేపు గడిచింది. ఇండియన్ క్రిస్టియానిటీ అండ్ ఇండియన్ ఇస్లామిక్ పీపుల్, వీరు ఏ విధంగా ఉన్నారు అనే చర్చ వచ్చినప్పుడు ఆ మహమ్మదీయ వ్యక్తి నాతో అన్నమాట, భూమి మీద మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొననా. పాస్టర్స్ అండ్ బిలీవర్స్ పాండమిక్ టైం అనే ఒక నెపం పెట్టుకొని వారి యొక్క మాటలు, వారి జీవితం, వారి ప్రవర్తనలోని అవకతవకలను గురించి చర్చ వచ్చినప్పుడు ప్రభు మాటలు ఒక మహమ్మదీయ మత పెద్ద జ్ఞాపకం చేశాడు. భూమి మీద నేను తిరిగి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటానా అని. వాస్తవంగా దిస్ వర్డ్ రిలేట్స్ టు ఇజ్రాయెల్. ప్రభువారు భూమి మీదకు నేను మరలా తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులలో నేను విశ్వాసాన్ని కనుగొంటానా అనే ఒక ప్రశ్న వారిని సంధిస్తున్నాడు. వాస్తవంగా దిస్ వాజ్ నాట్ రిలేటెడ్ టు ద చర్చ్. ఆయన తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనాల్సిన పని లేదు. ఎందుకంటే విశ్వాసులు ప్రభు యొక్క సన్నిధానం ఆకాశ మధ్యమానికి వెళ్ళిపోతారు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. విశ్వాసులు ఆకాశ మధ్యమానికి ఎత్తబడతారు, కనురెప్ప పాటులో వాళ్ళు ప్రభువుని చేరిపోతారు. మృతులైన వారు క్రీస్తునందుని మృతులైన సంఘంలోని విశ్వాసులు పరిశుద్ధులు మొదట లేస్తారు, అందరూ కలిసి ప్రభు సన్నిధికి వెళతారు. ఇక ఆయన భూమి మీద విశ్వాసులలో అనగా చర్చ్ విషయంలో బిలీవర్స్ని ఎతకాల్సిన పని లేదు. ఈ వచనం యూదులకు చెందినటువంటిది. ఈ వచనం యూదులకు చెందింది. ప్రభు అంటున్నాడు, నేను తిరిగి వచ్చినప్పుడు భూమి మీద తను ఏర్పరచుకున్న వారి విషయం మాట్లాడుతున్నాడు. విశ్వాసాన్ని కనుగొంటానా? ప్రార్థనాపరులు ఉంటారా? మొరపెట్టువారు ఉంటారా? యేసు నామాన్ని ఎరిగిన వారు ఉంటారా? అది ప్రశ్న. కనుక 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు కూడా యూదులు అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి అని చెప్పబడిన పాలకునికి ఒప్పందం కలిగి వారు శాంతి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దే వోంట్ ప్రే, దే డిపెండ్స్ అపాన్ ద అగ్రిమెంట్ విత్ యాంటీక్రైస్ట్. దే డోంట్ ప్రే. వాడు ఎప్పుడైతే మందిరములో అపవిత్రమైన దాన్ని సింహాసనం మీద కూర్చోబెడతాడో, దేర్ దే ఓపెన్ ద ఐస్, అక్కడ యూదులందరూ కళ్ళు తెరుస్తారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వైపు తమ దృష్టిని పెడతారు. వీడు అబద్ధ ప్రవక్తను తెలుసుకుంటారు, అబద్ధ క్రీస్తు అని తెలుసుకుంటారు, యేసుక్రీస్తే నిజమైనటువంటి ప్రభువు అని తెలుసుకుంటారు. అప్పుడు వారు కొండలకు పారిపోతారు. 3.5 సంవత్సరాలు మహాశ్రమలు విస్తరిస్తాయి. వాళ్ళకి ఎంతోమంది హతసాక్షులు అయిపోతారు, కొందరు రాజీ పడిపోతారు. ఆ సమయంలో శ్రమలను తట్టుకోలేక రాజీ పడతారు. అక్కడ నిలబడతారా? అది ప్రభు కృష్ణ. భూమి మీదకు తిరిగి ప్రభు వచ్చే టయానికి ఎంతమంది యూదులలో యేసునందలి విశ్వాసాన్ని కొనసాగిస్తున్న వారిగా కనబడగలుగుతారు? ఆ విపత్కర పరిస్థితుల్లో, అన్యాయపు పరిస్థితుల్లో అనేది ప్రభు యొక్క ప్రశ్న. ఇక 9వ వచనం మొదలుకొని 14వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం ఇది మరొక ఘట్టం.
ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఈ ఉపమానం ఏమిటంటే ఒక పరిచయుడు, ఒక సుంకరి, ఒక పబ్లికన్ అంటారు, అంటే సాధారణ పౌరుడు, ఆర్డినరీ పర్సన్, ఒక సిన్నర్ అనే భావంతో ఉండేవాడు. తమంతట తామే నీతిమంతులమని అనుకునేటువంటి వారు పరిచయులు. వారు ఇతరులను తృణీకరిస్తారు చాలా సులువుగా. వీళ్ళిద్దరూ కూడా దేవాలయం దగ్గరికి, మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడానికి ఉపక్రమిస్తున్నారు. వారి విధానం ఎట్లుందో ప్రభు చెప్పాడు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరికి ఈ ఉపమానం చెప్పాడు. ఇది పరిచయులతో చెబుతున్న ఉపమానం. పరిచయులు యేసు పరిచర్య అంతటా వెంబడించిన వారే. విచిత్రం ఏంటో తెలుసా? యేసును తిరస్కరించిన వారంతా యూదా మత ప్రవిష్టులు, నాయకులే, ధర్మశాస్త్ర బోధకులే. ఎందుకు యేసును వ్యతిరేకించారు? అదే ధర్మశాస్త్రం యేసుని గురించి సాక్ష్యం ఇస్తోంది కదా. అవిశ్వాసము చేత వారి కన్నులు మందం అయిపోయాయి. దే బికేమ్ బ్లైండ్ బికాజ్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్. నమ్మకం, అపనమ్మకం అనే వాటిని బట్టి మన చూపు మారిపోతుంది, మన అవగాహన మారిపోతుంది, మన ఆలోచన మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు నమ్మితే పాజిటివ్ థింకింగ్ వస్తుంది, నమ్మకపోతే నెగిటివ్ థింకింగ్ వస్తుంది. నాకు ఒక వ్యక్తి క్రొత్తగా పరిచయం అయ్యారు. ఆ వ్యక్తిని నేను చూడలేదు, కానీ వారితో కొంచెం పని చేశాను ఒక 2 నెలలు. నాకు నమ్మకం ఉన్నంతసేపు, అనుమానం రానంతసేపు పాజిటివ్ థింకింగ్ ఉంది నాకు వారి పట్ల, వారి పని పట్ల. ఎప్పుడైతే నాలో ఒక ఆలోచన వచ్చిందో వీరిని నమ్మవచ్చా అని, అక్కడి నుంచి నాకు అంత నెగిటివ్గానే అనిపించింది. నేను వారితో కొనసాగలేకపోయాను. అది నిజమా కాదా తర్వాత సంగతి. నా నమ్మకం, నా అపనమ్మకం విషయాన్ని బట్టి నేను దూరంగా ఉన్నాను. ఒక స్నేహమైన అంతే, ఒక బంధురికమైన అంతే, ఒక పార్ట్నర్షిప్ అయినా అంతే. నమ్మినప్పుడే, నమ్ముతున్నంత కాలమే. కాబట్టి ఇక్కడ కూడాను మనం చూస్తే దేవుని పట్ల ఉన్న నమ్మకాలను బట్టే మనకున్నటువంటి భక్తి జీవితం ఉంటుంది. The more you understand the God and yourself, your attitude and your behavior will be different. ఎంతగా నీవు దేవుణ్ణి, నిన్ను బాగా తెలుసుకుంటావో, సత్యముతో తెలుసుకుంటావో, వాస్తవంగా గ్రహిస్తావో, అప్పుడే నీ ప్రవర్తన, నీ యొక్క చిత్తము, నీ యొక్క ఉద్దేశములలో మంచి మార్పులు ఉంటాయి, లేకపోతే ఉండవు. ఈ పరిచయుడు తాను నీతిమంతుడని, మిగిలిన వారు పాపులని అనుకునేవాడు. దేవుని గురించి కూడా వారి అవగాహన ఏమిటంటే తమ నీతితో దేవుని కన్విన్స్ చేయగలుగుతామని అనుకున్నారు తప్ప విశ్వాస మూలముగా కలిగే నీతి పైన వాడికి అవగాహన లేదు. క్రియలను బట్టి ఉన్నటువంటి భావాన్ని బట్టి అతడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడిగా కనపడుతున్నాడు. లార్డ్ ఐఎమ్ సంథింగ్, లార్డ్ ఐఎమ్ సంథింగ్ అని చెప్పుకున్నాడు తప్ప ఐఎమ్ నథింగ్ అని చెప్పలేడు వాడు. ఎందుకంటే తన నీతి క్రియలను ఆధారం చేసుకున్నాడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. అందుకే అతడు దేవుని దగ్గర సరిగా ప్రవర్తించలేకపోయాడు. ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేవాడు. ఇజ్రాయేలీల దగ్గర రోమన్స్కి కట్టేవాడు. అందుకని అట్లాంటి పాపి అని పిలిచేవారు. స్వజనుల దగ్గర సొమ్ము వసూలు చేసి పరాయి పాలకులకు కట్టాడు కనుక పాపాత్ముడని పిలిచారు. పరిచయుడు అయితే దినదినము దేవాలయానికి వెళుతూ లేఖనాలను స్టడీ చేస్తూ వివిధ రకాల ధర్మకార్యాలు చేసుకుంటూ, ఉపవాసాలు చేసుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ పబ్లిక్లో భక్తుణ్ణి అని రుజువు చేసుకుంటూ పోతున్నవాడు. వాళ్ళిద్దరూ కూడా నిలవబడ్డారు. వారిద్దరూ ప్రార్థిస్తున్నారు. మొదట పరిచయుని ప్రార్థన 11వ వచనం. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయినా
ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ మిక్సప్ చూడండి. దేవునికి నచ్చంది ఏంటంటే తాను పాపి అయి ఉండి తనను తాను హెచ్చించుకోవటం. ఈ పరిసయ్యుడు పాపియే కదా, అయినప్పటికీ తాను తన మెరిట్స్ చెప్పుకున్నాడు. నేను చోరుణ్ణి కాదు, నేను అన్యాయస్తుని కాదు, నేను వ్యభిచారిని కాదు. చాలా సందర్భాల్లో మనం కూడా నేనేమైనా దొంగనా, నేను వ్యభిచారినా, నేను ఎవరికైనా అన్యాయం చేశానా, నాకు ఇలా ఎందుకు జరుగుతోంది అని ప్రశ్నిస్తాము. అంటే మన స్వనీతిని ఆధారం చేసుకుంటాము. దేవుని ఎదుట స్వనీతి అవినీతి కంటే చాలా భయంకరమైంది. మానవునికి ఒక్కటే తెలుసు, పాపం చేయటమే. దేవుని దృష్టిలో నీతి మానవుడు అన్నడు రీచ్ కాలేడు. అది ఆయన ఇవ్వాల్సిందే నీతి. మనము ఆయన స్టాండర్డ్కి రైచియస్నెస్లో ఎన్నటికీ రీచ్ కాలేము, చేరుకోలేము. ఆయన రైచియస్నెస్ని సాటిస్ఫై చేయటం మన నీతి క్రియల వల్ల జరిగేది కాదు. ఇది అవగాహన లేదు ఆ పరిసయ్యుడికి. అందుకనే ఈ విధంగా ప్రార్థించాడు. నేను వీళ్ళలా లేను, ఐఎమ్ సంథింగ్ డిఫరెంట్. ఐఎమ్ గ్రేటర్ దాన్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. వీళ్ళందరికంటే నేను గొప్పడుకున్నాను, అందుకు నీకు స్తోత్రం. దేవా, నీ వల్ల నేను ఇలా ఉన్నాను అని అంటలా, నా అంతటి నేను ఇలా ఉన్నాను, అందుకు కూడా నీకు స్తుతిస్తున్నాడు. అంత బాగానే ఉంది అక్కడ వరకు. కానీ నేను వీళ్ళలా లేను, నేను నీతిమంతుడుగా ఉన్నాను అని పరిశుద్ధుడైన దేవుని ఎదుట చెప్పుకుంటున్నాడు. వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడంట. హౌ హీ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ పీపుల్. ఇతరులు వారానికి ఒక్కసారి ఉపవాసం చేస్తారు, కానీ నేనైతే 2 సార్లు చేస్తున్నాను. నీకోసం 2 రోజులు నేను భోజనం మానేస్తున్నాను. మరి నా సంపాదనలో నేను 10వ వంతు చెల్లించేస్తున్నాను. ఐఎమ్ అప్రైట్. నేను బాగున్నాను దేవా, నువ్వు చెప్పినట్టున్నాను నేను అని చెప్పి దేవునికే చెబుతున్నాడు. అంటే దశంభాగం ఇచ్చేస్తే, వారంలో 2 సార్లు ప్రార్థించేస్తే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసేస్తే నేను నీకు అంగీకారం అయిపోతాను అని అనుకోవటం ఉన్నదే, అది అవివేకం. ధర్మశాస్త్రము రక్షకుని ఆవశ్యకతను తెలిపిందే తప్ప నీతిమంతుడిగా ధర్మశాస్త్రం తీర్చలేదు. ధర్మశాస్త్రము నీతి గలది, కానీ పాపిని నీతిమంతునిగా తీర్చే శక్తి దానిలో లేదు, యేసు రక్తములోనే ఉన్నది. ధర్మశాస్త్రం అద్దం లాంటిది, క్రీస్తు నీటి కుళాయి లాంటివాడు. అద్దము మనకు మన మలినాన్ని చూపిస్తుంది, కానీ మన మలినాన్ని కడిగేది నీరే, అద్దం కాదు. కాబట్టి ధర్మశాస్త్రం క్రీస్తునొద్దకు వెళ్ళమని సూచిస్తుంది తప్ప తను మనుషులు నీతిమంతులుగా తీర్చలేదు, తీర్చబడరు. ఇది మంచి ఉపమానం, తెలుసుకోవాలి. అయితే సుంకరి దూరంగా నిలిచి ప్రార్థిస్తున్నాడు. దేవాలయం దగ్గరకు కూడా రాటల్లా, లోపలికి కూడా రాటల్లా, గుమ్మం బయటే నిలిచాడు. దేవా, ఐఎమ్ అన్వర్ది టు స్టాండ్ బిఫోర్ యూ, టు స్టాండ్ ఇన్ యువర్ ప్రజెన్స్. ఐఎమ్ నాట్ వర్ది. ఎస్ దేవా, నేను పాపిని నాయనా. పరిశుద్ధ దేవుని యొక్క సేవ చేయటానికి, నీ సన్నిధిలో కనబడటానికి, నీకు ప్రార్థించటానికి కూడా నాకు యోగ్యత లేదు. పశ్చాత్తాపడుతున్నాడు. మీకు విషయం తెలుసా? దేవుని సేవలో ఉన్న వారందరూ కూడా ఈ మాట తెలుసుకోవాలి. దేవుని కనికరము చేతనే మీరు సేవలో ఉన్నారు. నాట్ బికాజ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్, నాట్ బికాజ్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్, నాట్ బికాజ్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్, ఇంటెలిజెన్స్ or your strength or with your money. You are not there in the ministry of God because He had mercy on you. You are in the ministry of God. నీవు దేవుని పరిచర్యలో ఉండడానికి కనికరమే తప్ప నీకు కలిగిన ఏ మెరిట్ కూడా కాదని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను.
సంఘములో ఉన్న వారికి అదే మనవి చేస్తున్నాను. నీ యొక్క ఏ గొప్పతనము నిన్ను సంఘములో నిలబెట్టలేదు. నీవు పాపివి, ప్రభువు యొక్క రక్తము చేత నీతిమంతుడు అయిన తర్వాతే సంఘంలోనికి వచ్చావు తప్ప నీ మెరిట్ ఇందులో లేదు, నీ క్రియలు దీనిలో ఉపయోగపడలేదు. ప్లీజ్ నోట్ ఇట్. ఆ యొక్క శుంకరి యొక్క ప్రార్థనలో చూడండి, దూరంగా నిలిచాడు. ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దిస్ ఈజ్ ద రైట్ కైండ్ ఆఫ్ ప్రేయర్. ఇది మంచి ప్రార్థన. ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము లేనివాడన ప్రభువా. మిద్యానులో హోరేబు పర్వతం దగ్గర మోషే భక్తుడు దేవుని దర్శనాన్ని పొందిన సందర్భంలో, నేను నీ పితరుడు అయినటువంటి అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడను, నీ తండ్రి అయిన అమ్రాము దేవుడను అని పలుకగా మోషే ఆ వైపు చూడవెరచెను. భయపడ్డాడు అటు చూడటానికి. మనకు అసలు భయం ఉన్నదా? దేవుడంటే నీకు భయం ఉన్నదా? ఆయన పరిశుద్ధుడు, ఆయన అగ్ని వంటి వాడు కదా. ఆయనతో ఆటలా మిత్రమా? జాగ్రత్త. నీ ప్రదర్శన ఆయన ముందు ఎందుకు? నీ పశ్చాత్తాపమే ఆయన ముందు మంచిది. ఎప్పుడైతే ఈ శుంకరి తనను తాను తగ్గించుకుంటూ కన్నీరు కారుస్తూ ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు పాపినని ప్రాధేయపడుతున్నాడు, ప్రభు అతన్ని కరుణించాడు. ప్రభు వారిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడని మీతో నేను చెబుతున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని చెబుతున్నాను. దేవుని యొద్ద తగ్గించుకోవాలి. దేవుని యొద్ద తగ్గించుకోవాలి. తగ్గించుకోకుండా హెచ్చించుకుంటే తగ్గించబడతాం. దేవుడు తగ్గించుకునే వారినే హెచ్చిస్తాడు. ఎంత దీనుడు అవుతావో దేవుని సన్నిధిలో అంత గనుడు అవుతావు. ఎంత గర్విష్ఠి అవుతావో అంత పతనం అవుతావు. అనుభవంతో చెబుతున్నా. లార్డ్ ఐఎమ్ సంథింగ్ గ్రేట్ అనుకున్నప్పుడు పరిచర్య ఉండదు, ఇక జీరో అయిపోద్ది. దేవా నేనే పాటి వాడిని అనుకున్నప్పుడు పరిచర్య ఆగదు, కంటిన్యూ అయిపోద్ది దాని అంతటా అదే. నీ దీనత్వమే నీ పరిచర్య కొనసాగింపుకు అద్భుత సాధనంగా ఉంటుందని నీవు తెలుసుకోవాలి. నీ గర్వమే నీ పరిచర్యకు ముగింపు అవుతుందని నువ్వు అర్థం చేసుకోవాలి. విశ్వాసులు కూడా అంతే. మేము ఘనులము అని అనుకున్నప్పుడు దేవుని చేత తగ్గించబడతాం. కనుక గుర్తుపెట్టుకో, దీనులు ఘనులుగా ఎంచబడతారు. కనుక దీనత్వానికి క్రీస్తునందు గొప్ప పీట వేయబడింది. ఇక మనం 15 నుంచి 17 వచ్చిన మధ్యలో చెప్పిన మాటను చదువుకొని ధ్యానిద్దాం. తమ శిశువులను ముట్టాలని కొందరు ఆయన యుద్ధకు తీసుకుని రాగా యేసయ్య శిష్యులు వారిని చూచి గద్దించారు. అయితే యేసు గద్దించబడిన ఆ వ్యక్తులను తన యుద్ధకు పిలుచుకున్నారు. చిన్నబిడ్డలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానియండి. దేవుని రాజ్యం ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపనివాడు దానిలో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని. ఇక్కడ చిన్న బిడ్డలకున్న లక్షణం చెప్పాడు ప్రభు. ఏమిటంటే సులువుగా అంగీకరించే మనస్తత్వం. ఒక చిన్ని చాక్లెట్ ఇవ్వండి, హీ విల్ సే ఎస్. నవ్వుతూ మాట్లాడండి, హీ విల్ యాక్సెప్ట్ యూ. చాలా చిన్న ఎఫర్ట్తో వాళ్ళు నమ్ముతారు. చిన్నపిల్లలు దేవుని రాజ్యం గురించి చెప్పబడితే
చాలా సులువుగా నమ్మిన వ్యక్తులకు పోలికగా కనబడుతున్నారు. చిన్నపిల్లలు అనే పదం ఎందుకు వాడాడంటే దే విల్ యాక్సెప్ట్ వెరీ ఈజీలీ. అమాయకంగా వారు అంగీకరిస్తారు. దే డోంట్ ఆస్క్ ఫర్ ద రీజన్, దే డోంట్ రీసెర్చ్ ఫర్ ద ట్రూత్ ఆన్ ఇట్. దేవుని రాజ్యం అన్నాడు, ఇదేమిటి, దీన్ని పరీక్షిద్దాం, అట్లా చూడరు వాళ్ళు. దే ట్రస్ట్ ఇట్, దే బిలీవ్ ఇట్. చిన్నపిల్లలు ఎలా అయితే అనుమానించకుండా నమ్ముతారు, చిన్నపిల్లలు ఎలాగున అనుమానించకుండా నమ్ముతారో అలా నమ్మిన వాళ్ళదే పరలోక రాజ్యం. కాబట్టి వాళ్ళని నా దగ్గర రానియండి అన్నాడు. ప్రభువు సులువుగా నమ్మేవారిని, తనను సులువుగా నమ్మేవారిని సంతోషంగా తన దగ్గరికి ఆహ్వానించుకుంటాడు. యేసు వెనకాల పడి ఎన్నో ప్రశ్నలు సంధించి ఎన్నో పర్యాయాలు గద్దించబడి జవాబులు పొందినప్పటికీ కూడా శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు యేసును వెంబడించలేదు. కానీ పేతురు వంటి చిన్న చిన్న విశ్వాసులు, ఆనాటికి ఆర్డినరీ పీపుల్, ఆయన మాటలను విని నమ్మి వెంబడించారు. కనుక చిన్నపిల్లల లాంటి వారిదే ఈ దేవుని రాజ్యం. అంటే చిన్నపిల్లలతో దేవుని రాజ్యం అని చెప్పలేదు ఇక్కడ, అలాంటి వారిది అంటూ వివరణ కూడా ఇచ్చాడు. దేవుని రాజ్యాన్ని చిన్న బిడ్డల వలె అంగీకరించిన వారిని గుర్చి మాట్లాడాడు. అలా అంగీకరించకపోతే ఎంత మాత్రమూ కూడా ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అంటే వితౌట్ యాక్సెప్టింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నోబడీ కెన్ ఎంటర్. అసలు రాజును అంగీకరించకపోతే రాజ్యాన్ని ఎవడు అంగీకరిస్తాడు? మొదట రాజును అంగీకరిస్తేనే రాజ్యం. రాజుని అంగీకరించకపోతే ఇక ఆ రాజ్యంలో నీకు చోటు ఎక్కడది? కనుక రాజైన క్రీస్తుతో నీవు లేకపోతే ఆయన రాజ్యంతో నీకు చోటు ఎక్కడ? కనుక దేవుని యొక్క రాజ్యము యేసుక్రీస్తుది. యేసుక్రీస్తును ఎరిగిన వారిదే రాజ్యం. క్రీస్తు రాజ్యం అది. కనుక క్రీస్తు రాజ్యంలో మీరు ఉండాలి. అంటే క్రీస్తుని నమ్మాలి. క్రీస్తును నమ్మటానికి రీజన్స్ కాదు, ఫెయిత్ కావాలి. యేసుని నేను ఎందుకు నమ్మాలి అన్నవాడు ఎన్నటికీ నమ్మలేడు. యేసుని నేను నమ్ముతున్నాను అన్నవానికి అనేక రీజన్స్, ప్రూఫ్స్ లైఫ్ అంతా కనబడుతూనే ఉంటాయి. ఇది వారి వ్యక్తిగత ఆత్మలో కలిగేటువంటి ఎడ్యుకేషన్. ఒక మహావిద్య కలుగుతుంది లోపట విశ్వాసికి, పరిశుద్ధాత్మను బోధకుని ద్వారా యేసుక్రీస్తు నిజరక్షకుడని. కనుక పరిశుద్ధాత్మ చేత బోధించబడకపోతే ఏ వ్యక్తి కూడా యేసు ప్రభువును దేవుడని నమ్మలేడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని ఒప్పించకపోతే ఆ వ్యక్తి యేసుక్రీస్తును ప్రభు అని నోటితో ఒప్పుకోలేడు. యేసుక్రీస్తును మంచివాడు, సంస్కర్త, ప్రవక్త, గొప్పవాడు, మంచి బోధకుడు అని నమ్ముతారు తప్ప దేవుని కుమారుడు, దేవుడు అని నమ్మరు. యేసును దేవునిగా నమ్మని వాడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. ఇది మనం తప్పక నేర్చుకోవాలి. ఇక 18వ వచనము నుండి 24వ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగము ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు, అధికారి అయినటువంటి యవనుడు నిత్య జీవ వారసుడు అవ్వటానికి ఏం చెయ్యాలి అని ప్రభువుని అడుగుతున్న ఒక మంచి వ్యక్తి చెడ్డ నిర్ణయం తీసుకున్నాడు యవనుడు. అతనిని గురించిన వాక్య చెప్పబడింది. చదువుతాను, తర్జుమాదారులు మీ భాషలో చదవండి. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునవటానికి నేనేం చేయాలి అని అడిగాడు. అందుకు యేసయ్య అన్నారు, నేను సత్పురుషుడని ఎలా చెబుతున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించమనే ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అప్పుడు అతడు బాల్యము నుండే వీటన్నింటిని అనుసరిస్తున్నానని చెప్పాడు.
యేసు అన్నారు, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. ఆ అధికారి మిక్కిలి ధనవంతుడు గనుక యేసయ్య మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు ఆ వ్యక్తిని చూచి అన్నారు, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ఎంతో దుర్లభము. చూడండి, ఆస్తికి దేవుని రాజ్యానికి సంబంధం ఏంటి? దేవుని రాజ్యంలో ధనవంతులు లేరా? యోబు ధనవంతుడు కాదా? అబ్రహాం ధనవంతుడు కాదా? ఇస్సాకు ధనవంతుడు కాదా? యాకోబు ధనవంతుడు కాదా? అక్కడ దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించిన వారు ధనవంతులు అని ప్రభు అన్నప్పుడు ధనాపేక్ష కలిగినటువంటి వారు. ధనానికి ప్రాణానికి లింక్. ధనము ఎక్కడుండునో ప్రాణం అక్కడుంటుంది. కనుక మనీకి దేవునికి మధ్య ఒక మానవుడు నిలబడి ఉన్నాడు. హీ హ్యాస్ టు చూజ్ ఎయిదర్ గాడ్ ఆర్ మనీ. భూమి మీద దేవుని వలన బ్రతుకుదుమా, ధనము వలన బ్రతుకుదుమా? ప్రశ్న. దేవుని వలన అన్నప్పుడు ధనానికి ప్రాధాన్యత లేదు, ధనం సేవకుడు. ధనం వల్ల అన్నప్పుడు ధనము యజమానుడు అవుతున్నాడు, నువ్వు దానికి దాసుడు అవుతావు. కాబట్టి ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశింపలేరు అన్నప్పుడు ధనాపేక్ష కలిగిన వారని ప్రభువు చెబుతున్నాడని మనం తెలుసుకోవాలి. ఈ యవనుడు బాల్యము నుండి అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు, కానీ ధనాపేక్ష కలిగి ఉన్నాడు. ఆజ్ఞలను పాటించుట వలన అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడా? అతని యొక్క అంతరంగము ధనమును ప్రేమించుట వలన తనంతట తాను నీతిమంతుడు కాదని రుజువు చేసుకుని వెళ్ళిపోయాడా? ఆలోచించండి. తానే ధనాపేక్ష వలన దేవుని యొద్దకు రాలేని స్థితిలో ఉన్నాడని తనే చెబుతున్నాడు. అన్నీ చేస్తున్నాడు, కానీ ఒకటే కొరత ఇతనికి. మార్కు 10:17లో నీకు ఒకటి కొదువుగా ఉందంటాడు. ఏంటంటే నీ ధనాన్ని అమ్మి పేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. వాస్తవంగా ఒక్కటి తెలుసా? యేసును వెంబడించటం అంటే అన్నీ కలిగి ఉన్నట్టు లెక్క. ఎందుకంటే యేసు అన్నీ కలిగి ఉంటాడు. ధనము చేత అన్నింటినీ సాధించుకోవాలనుకునే యాటిట్యూడ్ నుంచి దేవుని చేత అన్నింటినీ సాధించుకోవాలనే యాటిట్యూడ్లోకి మనిషి ఉండాలి. అదే రైట్ యాటిట్యూడ్. మనీ ఈజ్ నీడెడ్. యూ హ్యావ్ టు వర్క్ అండ్ గెట్ ద మనీ ఆల్సో, బట్ మనీ అలోన్ కెనాట్ గివ్ యూ ద లైఫ్. అట్ ద సేమ్ టైం మనీ ఈజ్ నీడెడ్. మనీ అవసరం మాత్రమే, అవసరము, కానీ పని యొక్క సాధకత డబ్బుతో కాదు, దేవునితోనే. ఈ అవగాహన లేకపోతే సేవలో పడిపోతాం, ప్రక్కదారి పట్టేస్తాం, ధనం వెనకాల పడిపోతాం. జాగ్రత్త. కనుక ధనాపేక్ష కలిగినటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. ధనాన్ని ప్రేమించేవాడు, దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించినటువంటి వాడు, దేవుని విడిచి ధనాన్ని యజమానునిగా చేసుకున్నవాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. ప్రభువు యొక్క ఆజ్ఞ మాట పాటించని వాడు పరలోక రాజ్యానికి ఎట్లా వస్తాడు? ప్రభువు నమ్మితే కదా పాటించేది. నీకు స్వయాన ప్రభువే చెప్తున్నాడు అవన్నీ వదిలిపెట్టి వచ్చేసేయమని. జక్కయ్య తర్వాత అధ్యాయం 19లో చెప్తాడు, ప్రభు అన్నీ వదిలిపెట్టి ప్రభువుని వెంబడించడానికి వచ్చేసాడు. వెంటనే పేతురు మాట్లాడాడు కదా ఈ అధ్యాయంలోనే. పేతురు చెప్పాడు, మేము అన్నీ వదిలిపెట్టి నేను వెంబడించామని. కనుక నిత్యజీవం వారికి దక్కింది. జక్కయ్యకు పేతురుకు నిత్యజీవం దక్కాయి. మరి వీడికి ఎందుకు దక్కలేదు అంటే ఇతని యొక్క ఆశ ఎట్లాంటిదట? ధనాపేక్ష. ధనం కలిగి ఉండాలి అని, ధనం కలిగి ఉండాలని, ధనంతోనే సమస్తం అనే ఒక భావనలో ఉన్నాడు. హీ లవ్ ద మనీ సో దట్ హీ వాజ్ రిజెక్టెడ్ బై గాడ్ అండ్ హీ హిమ్సెల్ఫ్ రిజెక్టెడ్ గాడ్. ప్రభు అయితే దాన్ని వదిలిపెట్టి వచ్చేయమన్నాడు,
కానీ వాడైతే ప్రభువును వదిలిపెట్టి ధనంతో ఉండటానికి వెళ్ళిపోయాడు. హీ టుక్ ఎ రాంగ్ డెసిషన్. హీ ఆస్క్డ్ ఎ రైట్ క్వశ్చన్. హీ కేమ్ టు ఎ రైట్ పర్సన్ అండ్ హీ గాట్ ద రైట్ ఆన్సర్, బట్ హీ టుక్ ద రాంగ్ డెసిషన్. సరైన వ్యక్తి దగ్గరికి వచ్చి సరైన ప్రశ్న అడిగి సరైన జవాబు పొంది సరైన నిర్ణయం తీసుకోకుండా వెళ్ళిపోయాడు. ఇది మనం ఆలోచించాలి మిత్రులారా. ఇలాంటి ధనవంతునిగా మీరు మిగిలిపోవద్దు. తర్వాత మనకు 25వ వచనం నుండి మనకు 30వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువుని పేతురు అడుగుతున్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించటం కంటే సూది బెజ్జములో ఒంటె దూరుడు సులభం అని ప్రభువు చెప్పినప్పుడు విన్నటువంటి వారు ఇలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు అని అడిగారు. అది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యమని ప్రభు జవాబు చెప్పాడు. సూది బెజ్జము అనేది యెరూషలేము ముఖ్య ద్వారము, పట్టణ ప్రవేశపు ముఖ్య ద్వారము ప్రక్కనే ఒక చిన్న ద్వారం ఉంటుంది. అది ఒంటెలు పోవు ద్వారము. ఒంటె పైన ఏ విధమైనటువంటి లగేజ్ ఉన్నా కూడా ఆ ద్వారం గుండా వెళ్ళలేదు. దాన్ని సూది బెజ్జము అన్నారు. సూది బెజ్జము అనేది ద్వారం. చాలామంది అక్షరంగా తీసుకొని సూది బెజ్జములో ఒంటె ఎలా దూరుద్ది, అసాధ్యం కదా అని అంటారు. అక్కడ లిటరల్ మీనింగ్ కాదు అది. అది లిటరల్ మీనింగ్ కాదు. అక్కడ ఏమని రాసిందంటే సూది బెజ్జము అన్నప్పుడు ఒంటె, క్యామిల్ వితౌట్ లగేజ్, ఎ ప్యాసేజ్ ఫర్ ద క్యామిల్స్ వితౌట్ లగేజ్. బరువులు మోస్తూ వచ్చినవి మెయిన్ డోర్లో వస్తాయి. బరువులు లేకుండా ఖాళీగా ఉన్నటువంటి ఒంటెలు ఆ యొక్క సూది బెజ్జమని పిలువబడే డోర్లో నుంచి వెళ్ళిపోతాయి. కనుక లగేజ్ ఉంటే అట్నుంచి వెళ్ళాం. లగేజ్ అన్నప్పుడు ప్రభు ధనంతో పోలుస్తున్నాడు. ఈ లోకములో అన్నీ వదిలిపెట్టిన వాడికే పరలోక రాజ్యం. ఆ యాటిట్యూడ్ ఉన్నవాడికే. ఈ లోకం నాది, ఇవన్నీ నాయి అనుకున్నవాడికి కాదు. కనుక ప్రభువే నాకు, ఈ లోకంలో ఏది అక్కర్లేదనే విశ్వాసము కలిగి జీవించినటువంటి వారిది పరలోక రాజ్యం అని ప్రభు చెప్పాడు. ఎలా రక్షణ పొందుతారు ఇట్లా అయితే అంటే ధనాన్ని వదిలిపెట్టమంటున్నాడు అన్నప్పుడు ధనం లేకుండా బ్రతకమంటున్నాడు అనే అపార్థానికి వచ్చారు. ధనం లేకుండా ఎట్లా బతుకుతాడు మనిషి భూమి మీద? ధనాపేక్ష లేకుండా బతకాలి. దేవుని స్థానాన్ని ధనానికి ఇచ్చి బ్రతకూడదు. అది చెబుతున్నాడు అక్కడ. అప్పుడు పేతురు గారు అన్నాడు, దేవుని 27వ వచనం 28వ వచనం, పేతురు, ఇదిగో మేము మాకు కలిగిన విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అనగా ఆయన దేవుని రాజ్యం నిమిత్తము ఇంటినైన భార్యనైన అన్నదమ్ములైన తల్లిదండ్రులైన పిల్లలైన విడిచిపెట్టిన వాడు ఎవడును ఇకమందు చాలా రెట్లను పరమందు నిశ్చయమును పొందకపోవడం నిశ్చయంగా మీతో చెప్పుచున్నాడు వార్తాను. యేసును వెంబడించినటువంటి వీళ్ళందరినీ వదిలిపెట్టేయటమా? అక్షరంగా తీసుకుంటే పెద్ద ఆర్గ్యుమెంట్ అయిపోతుంది. తల్లిదండ్రులను వదిలేయండి, భార్యను వదిలేయండి, పిల్లలను వదిలేయండి, స్నేహితులను వదిలేయండి, రక్త సంబంధం వదిలేయండి. అదే యేసయ్య బోధ. ఇంకెందుకండి అందరిని వదిలేస్తే? వీరు దేవునికి నీకు మధ్య ఉండకూడదు. ఇఫ్ యూ వాంట్ టు చూజ్ గాడ్, యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్. ఇది మనం సరిగా అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రిని సన్మానించమని చెప్పిన దేవుడు వీళ్ళందరినీ విడిచిపెట్టిన వాడు అంటే ప్రభువు కొరకు విడిచిపెట్టిన వాడు. ప్రభువు కొరకు విడిచిపెట్టిన వాడు అన్నప్పుడు గాడ్ ఈజ్ ద ప్రయారిటీ అని అర్థం. ఎవరైతే దేవుని రాజ్యం నిమిత్తం త్యాగం చేసుకొని వెళ్తారో వాళ్లకు అనేక మంది తల్లిదండ్రులు, అనేక మంది అన్నదమ్ములు, అనేక మంది బిడ్డల వంటి వారు దొరుకుతారు, అనేక మంది భార్యలు దొరుకుతారని చెప్పకూడదు. సో వైఫ్ యొక్క రిలేషన్షిప్ విషయంలో సెక్షువల్ రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి అనేక మంది భార్యలు దొరుకుతారని చెప్పకూడదు. చాలా జాగ్రత్త. అలా అపార్థం చేసుకుని తిరుగుతున్న
అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు సమాజంలో. స్త్రీలను పాడు చేస్తూ తిరుగుతున్నారు వాళ్ళు. అట్లాంటిది బైబిల్లో చెప్పలేదు. కనుక ఇక మందు చాలా రెట్లు పరమందు నిత్యజీవం పొందకపోడని నిశ్చయంగా చెబుతున్నా అన్నప్పుడు దేవుడు వారిని ఒంటరి వారిగా వదలడు. కుటుంబం కంటే పెద్ద కుటుంబం వ్యవస్థ నీకు ఏర్పాటు చేయబడుతుంది, దైవ కుటుంబం. కనుక దేవుని నమ్మి దేవుని సేవ కొరకు వెళ్ళిన వాడిని వీళ్ళందరూ విడిచిపెట్టేయచ్చు, కానీ దేవుడు వదలడు. వీరందరికంటే ఎక్కువ మందిని వారికి తిరిగి అనుగ్రహిస్తాడు, పరలోకంలో నిత్యజీవం కూడా ఇస్తాడు. అది ప్రభు చెబుతున్నాడు. ఇక 31 నుంచి 34 మధ్యలో వ్రాయబడినటువంటి ఆయన తన మరణమును గురించి, పునరుద్ధానాన్ని గురించి ఆయన చెప్పినటువంటి మాటలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేముకు వెళుతున్నాము, మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును, ఆయన అన్యజనులకు అప్పగించబడును, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన కొరడాలతో కొట్టి చంపేస్తారు, 3వ దినాన ఆయన మరలా లేస్తాడు అని చెప్పాను. వారు ఈ మాటలతో ఒకటైనా గ్రహింపలేదు. ఆ సంగతి వారికి మరుగు చేయబడి కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఈ పదం నేను అండర్లైన్ చేసుకున్నాను. ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు, ఎందుకంటే అవి వారికి మరుగు చేయబడ్డాయి. కానీ ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, అవి మన కొరకు, అవి మన కొరకు. ఆ తర్వాత శిలువ తర్వాత, పునరుద్ధానం తర్వాత ప్రభువు చెప్పిన మాటలన్నీ తిరిగి జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారికి ఆశ్చర్యం అనిపించాయి. ఆ క్షణానికి వారికి మరుగు చేయబడ్డాయి. ఆ తర్వాత పునరుద్ధానము జరిగిన తర్వాత బయలుపరచబడ్డాయి. ప్రభువుని చంపేస్తారని, అన్యజనులకు యేసు అప్పగించబడతాడంటే రోమన్ గవర్నమెంట్కి యేసును ఈ మత నాయకులే అప్పగించుతారని యేసయ్య ముందే చెప్పాడు. ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలు యెషయా 53, యెషయా 53 విలాపవాక్యము ఇర్మియా రాశాడు. విలాపవాక్యము 1వ అధ్యాయం 12వ వచనం, అలాగే కీర్తనల గ్రంథం 22వ సంకీర్తనలో యేసు యొక్క శ్రమలను గురించి లేఖనములలో వ్రాయబడినవి నెరవేరబోతున్నాయి. అదే చెప్పాడు ప్రభు. అవమానం చేస్తారు, అపహాస్యం చేస్తారు, ఉమ్మి వేస్తారు, కొరడాలతో కొడతారు, శిలువ మీద చంపేస్తారు. అయితే 3వ దినాన ఆయన మరలా తిరిగి లేస్తాడు. ప్రభు 3rd డే లేస్తారని ఆయన చెబుతున్నాడు. గుర్తించండి, యేసుక్రీస్తు ప్రభు వారి మరణమును గురించి, పునరుద్ధానమును గురించి దేవుడే చెబుతున్నాడు లేఖనాల్లో. ఆ లేఖనాలను ఆయన నెరవేరుస్తున్నాడని చెప్పి ఇక్కడ వాక్యం మనకు జ్ఞాపకము చేస్తారు. తర్వాత 35వ వచనం నుండి 43వ వచనం వరకు కూడా ఉన్న వాక్య భాగం ఏమిటంటే, యెరికో పట్టణాన్ని ప్రభువు సమీపించాడు, యెరికో మార్గాన్ని వెళుతున్నాడు. ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చొని భిక్షాటన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గాన్ని వెళుతున్నప్పుడు జనసమూహం దాటిపోతున్న శబ్దానికి ఆయన అడుగుతున్నాడు, ఇదేమిటి అని. వారు చెప్పారు, నజరేయుడైన యేసు ఈ మార్గాన్ని వెళుతున్నాడని చెప్పినప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని కేకలు వేశాడు. చుట్టుపక్కల ఉన్నవారు ఊరకుండమని ఆయన్ను గద్దించారు. గద్దించినప్పుడు వాడు బిగ్గరగా కేకలు వేశాడు, మరెక్కువగా కేకలు వేశాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించని అన్నాడు. అంతలో యేసు నిలిచి వాడిని తన యొద్దకు తీసుకురమ్మన్నాడు. వాడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేం చేయగోరుతున్నావని అడిగారు. వాడు, ప్రభువా, చూపు పొందగోరుతున్నాను అన్నాడు. యేసయ్య అంటున్నారు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థత పరిచిందయ్యా అని వారితో చెప్పారు. వాడు వెంటనే చూపు పొందాడు, దేవుని మహింపరిచాడు, ఆయన వెంబడించాడు. ప్రజలందరూ దాన్ని చూచారు, దేవునికి స్తోత్రం చేశారు. ఇది చాలా అద్భుతం. పుట్టుగుడ్డి వాని కన్నులు యేసయ్య తెరిచాడు. డిస్పెన్సేషన్ ఆఫ్ ద ఏజెస్ అని బైబిల్లో ఉన్నాయి. 7 డిస్పెన్సేషన్స్ ఉన్నాయి. అవి అర్థం కావాలి. ఇవాళ మనం పుట్టుగుడ్డి వాని కన్నులు ఫలానా సేవకుడు తెరిచాడని ఎక్కడా కనపడదు చరిత్రలో.
కళ్ళద్దాలు తొలగించారు, చూపు పెరిగింది అని చెప్తున్నారు. కానీ సాక్ష్యాల్లో పుట్టుగుడ్డివాడు కళ్ళు లేవు, ఇతని కళ్ళు ఫామ్ అయినాయి అని చెప్పే మెరకల్స్ కనపడవు ఇవాళ. అయితే ఈ డిస్పెన్సేషన్లో మనం తెలుసుకోవాలి, వాక్యము సంపూర్ణంగా బయలుపరచబడిన తర్వాత అద్భుతాలతో పని లేదు. మీరు అద్భుతాలను బట్టి దేవుని నమ్మకూడదు. యేసుక్రీస్తును గురించిన లేఖనాలను బట్టి, దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిల్ని బట్టి దేవుని నమ్మాలి. నాట్ త్రూ ద మెరకల్స్, నాట్ త్రూ ద సైన్స్, బట్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. యు నీడ్ టు బిలీవ్ హిమ్, యు మస్ట్ బిలీవ్ హిమ్. ఈ ఎరుకో మార్గంలో ఉన్న గుడ్డివాడు అలజడిని విని గ్రహించాడు. గలాటాగా వెళుతున్న జనాన్ని చూసి అతడు విని వారి శబ్దాలను విని ఏమిటి హడావుడని అడిగాడు. నజరేయుడైన యేసు వెళుతున్నాడు, ఇటు యెరూషలేము వెళుతున్నాడు. ఆయన అప్పగించబడబోవుటకు వెళుతున్నాడు. ద హోలీ వీక్ అని చెప్పబడే, లాస్ట్ వీక్ అని చెప్పబడేటువంటి వారం కొరకు ఆయన సిద్ధపడి వెళ్తున్నాడు. పరిశుద్ధ వారంగా మనం ఎంచుతాం చివరి వారాన్ని. ఆయన ఎరుకో దాటి వెళితే ఇక మళ్ళీ ఇటు రాడు. అందుకే ఆయన వెళుతుంటే వీడు అరుస్తున్నాడు. దిస్ వాజ్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ హిమ్. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అందరు గద్దిస్తున్నా బిగ్గరగా అరుస్తున్నాడు. యేసు అని పిలుస్తున్నాడు, దావీదు కుమారుడు అని పిలుస్తున్నాడు. హీ నోస్ ద స్క్రిప్చర్స్, ఓల్డ్ టెస్టిమెంట్ యాజ్ వెల్ యాజ్ ద న్యూ టెస్టిమెంట్స్ అన్నాడు ఒక భక్తుడు. యేసు క్రొత్త నిబంధన పేరైతే దావీదు కుమారుడ పాత నిబంధన పేరంటూ రెండిటినీ ఎరిగినవాడు ఈ గుడ్డివాడు. వాక్యం ఎరిగినవాడు, లేఖనం ఎరిగినవాడు, క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నవాడు, కరుణించమని కేకలేస్తున్నాడు. ప్రభువు నిలిచాడు. ప్రజలు గద్దించారు కానీ ప్రభువు నిలిచాడు. ప్రభువు శ్రద్ధ తీసుకున్నాడు. ప్రజలు అభ్యంతరపడ్డారు కానీ ప్రభువు అభ్యంతరపడలేదు. అతని కేకలకు యేసు నిలిచాడు. సృష్టికర్త నిలిచాడు. సృష్టికర్త అయినటువంటి ప్రభువు నిలిచాడు ఒక పాపి యొక్క అభ్యర్థనకు, ఒక గుడ్డివాని కేకలకు. ఏం కావాలి అన్నాడు. ఇప్పుడు చేయువాడు యేసయ్యాడు, ఆజ్ఞాపించువాడిగా గుడ్డివాడు ఉంటున్నాడు. పని చెప్పువాడుగా గుడ్డివాడు ఉంటున్నాడు, పని చేయువాడుగా ప్రభు ఉంటున్నాడు. అంతగా తగ్గించుకున్నాడు. నన్ను నీకేం చేయగోరుతున్నావు అంటున్నాడు. చూపు పొందగోరుతున్నాను, పొందమన్నాడు. చూడండి, ఇక్కడ ఒక మర్మము. నీవు అడిగిన వెంటనే పొందు అని చెప్పే దేవుడున్నాడు నీకు. నేను చూపు పొందగోరుచున్నాను, ఎస్ దెన్ గెట్ ఇట్ ఇమీడియట్లీ, పొందు నువ్వు వెంటనే అన్నాడు. అని నీ విశ్వాసము నీకు చూపునిచ్చేసింది అన్నాడు. కాబట్టి నీవు దేవుని యొద్దకు వచ్చి ఏదైతే అడుగుతున్నావో అది పొంది ఉన్నాననే నమ్మకంతో నువ్వు అడిగినప్పుడు వెంటనే నీ జీవితంలో నీవు దాన్ని పొందుకోగలుగుతావు. వెంటనే నీవు నీ జీవితంలో దానిని పొందుకోగలుగుతావు. అదే ప్రభువు చెబుతున్నది. మీరు అడుగు వాటినన్నింటినీ కూడా పొంది ఉన్నామని మీరు నమ్మాలి. నమ్మినప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. ఈ గుడ్డివాడు యేసును నమ్మాడు. యేసు తనకు స్వస్థతనిస్తాడని నమ్మాడు. యేసు నామములో తనకు స్వస్థత ఉన్నదని నమ్మాడు. అందుకే ప్రభు అతనికి చూపుని ఇచ్చాడు. అతడు ప్రభువును వెంబడించాడు, దేవుని మహిమపరిచాడు. ప్రభువును సిలువ కొరకు వెంబడిస్తున్నాడు. సిలువకు వెళుతున్న ప్రభువును వెంబడిస్తున్నాడు. సిలువ దారి కాబోతున్న యేసును వెంబడిస్తున్నాడు. కనుక నీవు మేలు పొందినప్పుడు యేసును వెంబడించడం నేర్చుకోవాలి. దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఈ గుడ్డివాడు దేవుని స్తుతించాడు. మనం కూడా అనేక మేలులు పొందుతున్నాం. దేవుని స్తుతించాలి, దేవుణ్ణి వెంబడించాలి. అది చూచి ప్రజలు దేవుణ్ణి మహిమపరచాలి. దట్ షుడ్ బి డన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాలు అది జరగాలి. దేవుడు మహిమపరచబడాలి. ఆ భిక్షగాడు తన వస్త్రాన్ని విడిచి యేసుని వెంబడిస్తున్నాడు. ఇక భిక్షాటనకు వెళ్ళలేదు. నీ జీవితం మారాలి. యేసునద్దకు వచ్చినప్పుడు నీ బ్రతుకు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ విధానం మారాలి. కనుక యేసును వెంబడిస్తున్నప్పుడు నీ జీవితంలో పెను మార్పులు వస్తాయి. ఈ గుడ్డివాడు అనేకులకు ఆనందదాయకమయ్యాడు. అనేకులు యేసును వెంబడించడానికి కారకుడయ్యాడు. నీవు అనేకులను యేసునద్దకు నడిపించాలి. నీ జీవిత సాక్ష్యం చేత ప్రభువును
మహిమపరచడం నేర్చుకోవాలి. నీవు యేసుని వెంబడించడం చేత అనేకులను ఆకర్షించగలగాలి. అటువంటి కృప మనందరికీ దొరకాలి. ఈ అధ్యాయము ఇక్కడితో మనం ముగిస్తున్నాము.